యా హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్. అదాని అన్న పేరు ఏంటని అర్థమైపోతుంది స్టాక్ మార్కెట్లో. ఎంత ప్రభంజనమో మీరందరూ చూసి ఉంటారు. ఒక 3-4 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉండుంటే. ఓకే, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,02,326 కోట్లు. ఓకే, 1,02,326 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 930 రూపీస్ అండ్ హైయెస్ట్ వచ్చేసి 1260, లోయెస్ట్ వచ్చేసి 522. అండ్ స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 153 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 32.6 రూపీస్ అండ్ డివిడెండ్ వచ్చేసి 0.03% అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 21%, 21.2% అండ్ ఆర్ఓఈ వచ్చేసి 20.5% అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఓకే, Adani Gas Limited is engaged in city gas distribution (CGD) business and supply natural gas to the domestic, commercial, and industrial and vehicle users. Gas supply. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. మామూలు 930 మీద మనకు కనిపిస్తుంది కదా స్టాక్ వాల్యూ. ఇప్పుడు ఇది వచ్చింది ఎప్పుడు అండి? 9th November 2018లో వచ్చింది. ఒకసారి దీని వాల్యూ చూడండి. 2018 నుంచి వచ్చింది. 2005లా 100 నుంచి అంటే 300 సార్లు పెరిగి రిటర్న్ అంటే రిటర్న్స్ 3000 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. 3,400 అంటే ఆల్మోస్ట్ 4,000కి వచ్చింది. 100 రూపాయల స్టాక్ 4,000కి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత ఉందో అనేది పరిస్థితి. ఒక్కటేసారి డ్రాస్టిక్గా వాడు ఎవడో రిపోర్ట్ ఇచ్చి ఇదంతా బోకస్ వీకస్ అనేసరికి నైట్ పడిపోయిన స్టాక్ ఇది. ఒకటేసారి చూడండి. మామూలుగా మీరు ఇది ఎంత 20 జూన్ 23, ఇది చూడండి. ఫెబ్ విత్ ఇన్ నెల రోజులలో 4,000 ఉన్న స్టాక్ వచ్చేసి 750కి పడిపోయింది. మార్కెట్ క్రాష్ అంటారా? ఇలాంటి వాటివి క్రాష్ అంటారు. ఓకే, 4,000 వాల్యూ ఉన్నది 700 అంటే డ్రాస్టిక్గా ఒక 75% పడిపోయింది మార్కెట్. అంటే దీని యొక్క వాల్యూ వాళ్ళ 75% ఇంకా ఎక్కువ 80% పడ్డట్టు అనుకోవచ్చు. ఓకే, మళ్ళీ పెరుగుతూ వస్తుంది. మళ్ళీ 900కి వచ్చి 700 నుంచి 800. మామూలుగా లాస్ట్ 3 years చూడండి. ఇదే లాస్ట్ 3 yearsలోనే జరిగిన హంగామా ఇది. ఓకే, అండ్ లాస్ట్ 1 year చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 666 తర్వాత 540, 531, 530 నుంచి మళ్ళీ పెరుగుతూ 1,172కి వచ్చింది. స్లోలీ గ్రాడ్యువల్గా దాని పని చేసుకుంటుందండి. లాస్ట్ 6 months చూద్దాం. 531 నుంచి ఇప్పుడు 900. లాస్ట్ 6 months ఇది రికార్డు. లాస్ట్ 1 month చూద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి 979 నుంచి మళ్ళీ 930కి వచ్చింది. ఓకే, అది పెరిగే స్టాక్ అండి, తగ్గే స్టాక్ కాదు. మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం ఈయన కూడా ఆపలేదు. ఇది మాత్రం ఫిక్స్. గట్టిగా మీ దగ్గర పైసలు ఉంటే చల్లగా ఇలా పెట్టేసి చల్లగా తడిబట్ట వేసుకొని వండుకోవడమే బెస్ట్. ఎందుకంటే అదాని స్టాక్స్ మోడీ గవర్నమెంట్ వస్తే మాత్రం కూడా ఆపరేట్ ఫర్ ష్యూర్. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, ప్రోస్ అండ్ కాన్స్ అంటే పెద్ద చెప్పేది ఏం లేదు. ఇలా దీనికి గవర్నమెంట్ వచ్చిందంటే ఊపుతాడు ఆడే. అండ్ అంత డ్రాస్టిక్గా పడిపోయినా మార్చ్ టు మార్చ్ సేల్స్ పెరిగాయి. మార్చ్ టు మార్చ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఓకే, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మామూలుగా ఇయర్ అండ్ ఇయర్ చూడండి. మళ్ళీ 22లో 773 ఉండే, మళ్ళీ 23కి వచ్చాక 870 అయింది. మళ్ళీ జస్ట్ 1,104కి వచ్చింది ఆపరేటింగ్ ప్రాఫిట్. అండ్ ఇది చూడండి, 684 నుంచి 733కి పోయింది. 733 నుంచి 896కి వచ్చింది.
అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 509 509 నుంచి 546కి వచ్చి 668కి పోయింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన రేషియోస్. సిఏజిఆర్ వచ్చేసి 1% ఉంది. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 20%, ఇది 22%, ఇది 2%. ఈ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ చూసుకోరు, లయబిలిటీస్ కూడా చేంజ్ ఉంది కదా, పెరుగుతూనే ఉంటుంది, పడ్డది అంతే, మళ్ళీ వేస్తుంది పరిచయం, టైం కావాలంతే. కొంచెం ప్రమోటర్ ఇన్వెస్టర్లో తెలిసిపోతుంది అంత సీన్. కానీ మార్చ్ 23 నుంచి మార్చ్ 24 పెరిగింది కదా, ఇది -3 నుంచి +2కి వచ్చేసింది. షేర్ హోల్డింగ్ చూడండి, ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 74% ఉందండి. ఇంకేం కావాలి, 74%.80. ఫారెన్ ఇన్వెస్టర్స్ 13%. ఇప్పుడు మనం చూసిన స్టాక్లలో 13%కి వచ్చినోడు ఉన్నాడా? 3, 5, 7, 8 ఇంతే ఉంటుండే. డొమెస్టిక్ ఇన్వెస్టర్ 6.12%, పబ్లిక్ వచ్చేసి 5.93%. పబ్లిక్ పెరుగుతూ వస్తున్నారు. మామూలుగా మీరు కంపేర్ చేస్తే మార్చ్ 2% ఉన్నది, 5%కి వచ్చింది. ఓకే, ఈ ఫారెన్ ఇవి డొమెస్టిక్ తగ్గాయి, ఇవి ఇలాగా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అదాని టోటల్ గ్యాస్. 4000 ఉన్న స్టాక్ 900కే దొరుకుతుంది. 25 అంటే 75% పడ్డది. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ప్లీజ్ డూ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అండ్ హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, అండ్ ఇది మాత్రం అంటే గవర్నమెంట్ మాత్రం స్టేబుల్గా ఉంటే మాత్రం గట్టి కొడుతుంది అది. ఓకే, డూ యూర్ అనాలిసిస్ అండి అండ్ డూ ఇన్వెస్ట్ యువర్ మనీ. ఓకే, హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.